నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అఖండ 2 సినిమా రిలీజ్పై బిగ్ అప్డేట్ రానుంది. ఈ నెలలోనే విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ వేస్తూ ఉంది. అవును, సంక్రాంతికి విడుదల చేయాలనే ప్రతిపాదన కూడా వినిపిస్తూ ఉంది. కానీ సంక్రాంతి రిలీజ్కు నో చెప్పినట్టుగా బాలయ్య తెలుస్తూ ఉంది. ఎట్టకేలకు ఈ నెలలోనే విడుదల చేయాలని బాలయ్య మొండి పట్టుకొని కూర్చున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అఖండ మూవీ టీం ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. 3 ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి డిసెంబర్ 12, ఇంకోటి డిసెంబర్ 19, ఇంకోటి డిసెంబర్ 25. ఈ 3 తేదీలు అయితే వారికి ఒక స్లాట్స్ అంటాం కదా, అలా 3 తేదీలు అయితే వారు ఖరారు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈ 3 తేదీల్లో సినిమా రిలీజ్ అవ్వాలని అయితే మొండి పట్టుకొని ఉండడం జరిగింది. సంక్రాంతి వరకు వద్దు, ఈ డిసెంబర్లోనే సినిమా రిలీజ్ చేయాలని బాలయ్య చాలా ఫోకస్గా ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. డిసెంబర్ 12న భారీగా ఈ ఏదైతే మీడియం సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, డిసెంబర్ 12న అఖండ వస్తే ఆ సినిమాలకు ఇబ్బంది కలుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. డిసెంబర్ 19న అవతార్ 3 రాబోతూ ఉంది. డిసెంబర్ 19న అవతార్ 3 రాబోతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 3 ఎఫెక్ట్ ఉంటుందా? సో ఈ మేరకు డిసెంబర్ 12న చిన్న సినిమాలని, డిసెంబర్ 19న అవతార్ రిలీజ్గా 3 కాబోతూ ఉంది. ఈ ఎఫెక్టు అఖండ టీంపై పడుతుందా అనే దానిపై కొంచెం మూవీ టీం కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. బెస్ట్ ఆప్షన్ డిసెంబర్ 25 అని భావిస్తున్నారు మూవీ టీం. కానీ డిసెంబర్ 25న చాలా వరకు కూడా క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. చాలామంది కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో అఖండ తాండవం రిలీజ్ అవుతుందా లేదా దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదైతే ఈ సినిమా ఇప్పటి వరకు కూడా పలుసార్లు ఎదుర్కొంటూ ఉందో. ప్రస్తుతానికి ఈరోస్ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఆ ఈరోస్ కంపెనీ వీరిపై 14 రీల్స్పై ఒక కేసు వేయడం జరిగింది. మాకు 28 కోట్లు బాకీ ఉన్నారు ఈ 14 రీల్స్. సో మాకు ఆ లావాదేవీలు చెల్లించే వరకు ఈ సినిమా రిలీజ్ చేయొద్దంటూ కూడా మద్రాస్ హైకోర్టులో హీరోస్ కంపెనీ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో అక్కడ మద్రాస్ కోర్టు కూడా స్టే విధించడం జరిగింది ఈ సినిమాపై. అదేవిధంగా ఈ ప్రొడ్యూసర్స్ కూడా చాలామందికి డబ్బులు ఇవ్వాలి, చాలా కంపెనీస్కి డబ్బులు ఇవ్వాలి, అన్నీ కూడా బాకీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీరందరూ కూడా ఆ ప్రొడ్యూసర్పై కేసులు వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూలు, ఈ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాల్వ్ అయితే కానీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనపడటం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా లావాదేవీలు సినిమా రిలీజ్ అయితే ఒకసారిగా మళ్ళీ పట్టించుకోవడం నేపథ్యంలో ముందే కేసు వేయడం జరిగింది. ఏది ఏమైనా అభిమానులు మాత్రం ప్రీమియర్ వస్తుంది ఈరోజు రాత్రి 8 గంటలకు, ఆ రోజు ఏదైతే ఎదురు చూశారో 8 గంటలకు రిలీజ్ అవుతుందన్న సమయానికి ఒక్కసారిగా బిగ్ షాక్ ఇచ్చారు. ఒక అరగంటలో సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వదు అని ఒక చేదు వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ప్రతి ఒక్కరూ ఆవేదనకు గురయ్యారు. కానీ ఏం పర్లేదు, బాలయ్య తిరిగి వస్తాడు, మళ్ళీ మా అఖండ తాండవం సృష్టిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి శివయ్య అనుగ్రహం రావట్లేదా ఈ సినిమాకి, లేకపోతే ఇంకా బాలయ్యకి ఇంకా మంచి డేట్ ఏదైనా సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా వేచి చూస్తున్నారా దానిపై ఇంకా తెలియాలి. మరి ఏమనుకుంటా ఉన్నారు? మరి సినిమా రిలీజ్కి ఎందుకని ఆలస్యం అవుతా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా టెక్నికల్ ఇష్యూలేనా, సినిమాలో ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయా, లేకపోతే ఈ లావాదేవీల వల్లే సినిమా వాయిదా పడుతుంది అన్నదిపై ఇంకా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. కానీ బాలయ్య అభిమానులు మాత్రం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ డాల్బీ అట్మోస్ సౌండ్లో అఖండ 2 తాండవం ఏదైతే ఉందో ఆ షేక్ వైబ్రేషన్స్ మీ ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అడుగడుగున ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఈ సినిమాకి. మరి ఫ్యాన్స్ మాత్రం ఈగర్లా వెయిట్ చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల బుక్ మై షో మన హైదరాబాద్లో ఇంకా ఓపెన్ అవ్వలేదు. గతంలో 6కి ఈరోజు ఆ బుకింగ్స్ ఈరోజు సినిమా రిలీజ్ అయితే అవుద్దని బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది బుక్ మై షో హైదరాబాద్లో. కానీ వేరే రాష్ట్రాల్లో కూడా మొత్తం ఓపెన్ అవ్వడం జరిగింది. కానీ మళ్ళీ వెంటనే క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు ఎప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ ఇదే మొదటిసారిలా కనపడుతూ ఉంది. ప్రీమియర్ క్లోజ్ అయింది, సినిమా ఆగిపోయింది. చాలా వరకు చాలా సినిమాల మీద స్టే వస్తూ ఉంటుంది, అయినా కూడా సినిమా రిలీజ్ అయ్యి ఆడుతుంటుంది, బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారికి ఎందుకు ఈ అఖండ 2కే ఇన్ని వివాదాలు? ఇలా ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదా బయట నుంచి ఏమైనా కేసులు అవుతున్నాయా? మూవీ టీం అయితే ఎప్పటికప్పుడు మేము ట్రై చేస్తున్నాం, మేము సినిమా రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం, కానీ కుదరడం లేదు. కానీ మా వంతు మేము కృషి చేస్తామని కూడా చెప్తా ఉంది మూవీ టీం. కానీ ఎందుకు రిలీజ్కి లేట్ అవుతా ఉంది అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మూవీ టీంపై అయితే కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా అప్డేట్ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో వేచి చూడాలి. మరి మీరేమనుకుంటా ఉన్నారు? ఈ అఖండ 2 ఇప్పుడే రిలీజ్ అవ్వాలా, అంటే ఈ డిసెంబర్లోనే రిలీజ్ అవ్వాలా, లేకపోతే సంక్రాంతికి వాయిదా చేసుకుంటే బెటరా? మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు సినిమా లేట్ అవుతుంది? అభిమానులుగా మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.